వెల్కమ్ టు సంధ్య లెసన్స్. పిల్లలు, ఈరోజు మనం 5వ తరగతి బ్లాజమ్స్ ఇంగ్లీష్ రీడర్లోని మొదటి పాఠమైన మల్లిక గోస్ టు స్కూల్ అనే పాఠాన్ని చెప్పుకుందాం. మనం టెక్స్ట్ బుక్లో గమనించినట్లయితే ఇండెక్స్లో మనకి మొత్తం ఎన్ని పాఠాలు ఇచ్చారు చూద్దాం. మనకి మొత్తం 5th క్లాస్ బ్లాజమ్స్ టెక్స్ట్ బుక్లో 8 పాఠాలు ఇవ్వడం జరిగింది. అందులో మొదటి పాఠం ఏంటి? మల్లిక గోస్ టు స్కూల్. ఈ పాఠాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం నాన్న. మల్లిక గోస్ టు స్కూల్. అసలు ఈ మల్లిక ఎవరు? ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళడం గురించిన విషయాలను ఈరోజు మనం చెప్పుకుందాం. ఇంట్రడక్షన్ పేజ్లో చూస్తే ప్రీ రీడింగ్ యాక్టివిటీ ఒకటి ఇవ్వడం జరిగింది. అందులో ఏమన్నారు? లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. అంటే ఇచ్చిన చిత్రాన్ని గమనించి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. ఇక్కడ చిత్రాన్ని గమనించినట్లయితే అక్కడ కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఐ యామ్ సో హ్యాపీ టు మీట్ యూ, అంటే నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా వీ కెన్ షేర్ అండ్ లెర్న్ న్యూ థింగ్స్. మనం స్కూల్కి వెళ్తే తెలియని విషయాలని, కొత్త విషయాలని తెలుసుకోవడంతో పాటుగా మనకు తెలిసిన జ్ఞానాన్ని పక్క వాళ్ళతో పంచుకోవచ్చు, స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా గేమ్స్ పీరియడ్లో చక్కగా ఆడుకోవచ్చు అని కబుర్లు చెప్పుకుంటూ పిల్లలు సంతోషంగా స్కూల్కి వెళ్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే ఒక చిన్న పాప కూర్చొని ఉంది. తను వెదురు బుట్టలు అల్లుతూ ఉన్నది. ఆ అమ్మాయి ఫేస్ చూడండి, చాలా సాడ్గా ఉంది. అసలు ఆ అమ్మాయి ఎందుకు సాడ్గా ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం. పిక్చర్ కింద యాక్టివిటీ 1 ఇక్కడ ప్రశ్నలు అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? పిక్చర్లో మనం ఏం చూస్తున్నాం? సమ్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు స్కూల్ అండ్ ఏ లిటిల్ గర్ల్ వీవింగ్ బాస్కెట్. కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. అదేవిధంగా ఒక చిన్న పాప వెదురు బుట్టలు అల్లుతూ ఉన్నది. సెకండ్ క్వశ్చన్, డూ ద చిల్డ్రన్ ఇన్ ద పిక్చర్ సీమ్ టు బి హ్యాపీ? వై? చిత్రంలో ఉన్న పిల్లలు సంతోషంగా ఉన్నారా? ఎందుకు? చిత్రంలో పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు సంతోషంగా స్కూల్కి వెళ్తున్నారు. కానీ లిటిల్ గర్ల్ మాత్రం స్కూల్కి వెళ్ళలేకపోతున్నందుకు సాడ్గా చూస్తూ ఉందన్నమాట. తర్వాత థర్డ్ క్వశ్చన్, పిల్లలు ఎందుకంత సంతోషంగా ఉన్నారు? మన స్కూల్లో తెలియని విషయాలను తెలుసుకోవచ్చు, చక్కగా ఆడుకోవచ్చు అని సంతోషంగా ఉన్నారనమాట. థర్డ్ క్వశ్చన్, వై కుడెంట్ ద లిటిల్ గర్ల్ ఇన్ ద పిక్చర్ గో టు స్కూల్? ఆ అమ్మాయి ఎందుకు స్కూల్కి వెళ్ళట్లేదు? ఊహించండి అమ్మా. ఫోర్త్ క్వశ్చన్, హౌ వుడ్ యూ ఫీల్ ఇఫ్ యూ హ్యావ్ నెవర్ బీన్ టు స్కూల్? మనం ఒకవేళ ఎప్పుడు స్కూల్కి వెళ్ళినట్లయితే మనం ఎలా ఫీల్ అవుతామో? చాలా బాధగా ఉంటుంది కదా. స్కూల్కి వెళ్ళకపోతే మనకి తెలియని విషయాలని తెలుసుకోలేము, మన జ్ఞానాన్ని పెంచుకోలేము. కాబట్టి ప్రతి పిల్లవాడు స్కూల్కి ఖచ్చితంగా వెళ్ళాలి. పిల్లలు, మీరందరూ రోజు స్కూల్కి వెళ్తున్నారు కదూ? నెక్స్ట్ లెసన్లోకి వెళ్తే మల్లిక గోస్ టు స్కూల్. ఇక్కడ చిత్రంలో చూడన్నమ్మా, ఒక అమ్మాయి కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉంది. అసలు ఈ అమ్మాయి ఎందుకు బయటకు చూస్తోంది అనేది తెలుసుకుందాం.
టుడే ఈజ్ ఏ వెరీ స్పెషల్ డే ఫర్ మల్లిక. ఈరోజు మల్లికకి చాలా ప్రత్యేకమైన రోజట. ఎందుకంత ప్రత్యేకమో చూద్దాం. షీ వాజ్ సో ఎక్సైటెడ్ దట్ షీ కుడెంట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. ఆ అమ్మాయి ఎంత ఉత్సాహంగా ఉంది అంటే తెల్లవారుజాము నుంచి కూడా ఆ అమ్మాయికి అస్సలు నిద్ర పట్టట్లేదు, నిద్రపోలేకపోతుందన్నమాట. పిల్లలు ఇక్కడ పాఠంలో చూసినట్లయితే కొన్ని పదాలను హైలైట్ చేశారనమాట. ఇక్కడ చూడండి, DAWN డాన్. డాన్ అంటే అర్థం తెల్లవారుజామున అని అర్థం అనమాట. అదేవిధంగా ఈగర్లీ అంటే ఆత్రంగా. ఈగర్లీ అంటే ఏంటమ్మా? ఆత్రంగా. ఈ అమ్మాయి ఎంతో ఆత్రంగా కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉందన్నమాట. ద న్యూలీ పేడ్ రోడ్ సీమ్డ్ టు బీ వెల్కమింగ్ హెర్. అక్కడ కొత్తగా వేసిన రోడ్డు ఆ అమ్మాయిని ఆహ్వానిస్తుందే అన్నట్టు ఆ అమ్మాయి ఫీల్ అయిందనమాట. దిస్ ఈజ్ ద డే మల్లిక హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్. ఈ రోజు కోసం మల్లిక ఎప్పటి నుంచో ఎదురు చూస్తోందట. డూ యూ నో వై? అసలు ఆ అమ్మాయి ఈ రోజు కోసం ఏ ప్రత్యేకమైన రోజు కోసం ఎదురు చూస్తోంది చూద్దాం. ఇట్స్ నెయిదర్ ఏ ఫెస్టివల్ నార్ హెర్ బర్త్డే. ఆ రోజు పండుగ కాదు, అదేవిధంగా అమ్మాయి పుట్టినరోజు కాదు. సాధారణంగా పిల్లలు ఎప్పుడు అత్యుత్సాహంగా కనిపిస్తారు? ఇంట్లో ఏదైనా ఫంక్షన్, ఏవైనా శుభకార్యాలు హడావిడి జరిగిన లేదా పండుగల సమయంలో, అదేవిధంగా వాళ్ళ పుట్టినరోజు సమయంలో ఎక్కువ అత్యుత్సాహంగా కనిపిస్తారు. కానీ ఈరోజు మల్లిక పుట్టినరోజు కాదు, అదేవిధంగా ఇంట్లో ఎటువంటి పండుగ జరుపుకోవట్లేదు. అయినా కానీ మల్లిక ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎందుకంటారు? టుడే ఈజ్ గోయింగ్ టు బి మల్లికాస్ ఫస్ట్ డే అట్ స్కూల్. ఈరోజు మల్లిక యొక్క ఫస్ట్ డే అనమాట, అంటే స్కూల్కి వెళ్తున్న ఫస్ట్ రోజు అనమాట. ద స్కూల్ ఈజ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ హెర్ హోమ్. ఆ స్కూలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎంతో దూరంలో లేదనమాట, అంటే దగ్గరే, స్కూలు ఇంటికి దగ్గరే. బట్ షీ హ్యాస్ టు కమ్ డౌన్ ద మెయిన్ రోడ్ ఫ్రమ్ ద హిల్ టు రీచ్ దేర్. కానీ ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళాలి అంటే మెయిన్ రోడ్ మీదుగా హిల్ అంటే కొండ నుంచి దిగి రావాలన్నమాట. అంటే మెయిన్ రోడ్ మీదుగా స్కూల్కి చేరుకోవాల్సి ఉంటుంది. హెర్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్. వాళ్ళ కుటుంబం ఎక్కడుంటుంది? నల్లమల కొండల అంచున ఉంటున్నారనమాట. ది వే టు ద స్కూల్ ఈజ్ నారో, రాకీ అండ్ అన్ఈవెన్. స్కూల్కి వెళ్ళే మార్గం ఎలా ఉందట? నారో అంటే ఇరుకైనది అనమాట, రోడ్డు చాలా ఇరుగ్గా ఉంది. అదేవిధంగా రాకీ అంటే రాళ్లతో నిండి ఉందన్నమాట. అన్ఈవెన్ అంటే అసమానంగా ఎత్తు పల్లాలతో ఉంది ఆ రోడ్డు. Her little brother Nandu walks down the rocky path to school along with her other children of the neighborhood. మల్లికకి ఒక తమ్ముడు ఉన్నాడు, తన పేరేంటి? నందు స్కూల్కి చక్కగా తను ఇంటి పొరుగున ఉన్న పిల్లలతో కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోతాడనమాట. బట్ మల్లిక కుడెంట్ యాజ్ షీ వాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. కానీ మల్లిక అలా వెళ్ళలేకపోతుంది. ఎందుకు అంటే తను విభిన్న సామర్థ్యం గల అమ్మాయి అన్నమాట. మల్లిక ఒక విభిన్న సామర్థ్యం కలిగిన అమ్మాయి కావడం చేత తను స్కూల్కి మిగతా పిల్లలతో పాటు వెళ్ళలేకపోతుంది. నెక్స్ట్, రైట్ ఫ్రమ్ హెర్ చైల్డ్హుడ్ మల్లిక కుడెంట్ వాక్. మల్లిక తన చిన్నతనం నుంచి కూడా నడవలేకపోతుందన్నమాట. ఆ అమ్మాయి నడవలేదు. యాజ్ షీ వాజ్ గ్రోయింగ్ ఓల్డర్ షీ ఫౌండ్ దట్ షీ కుడ్ నాట్ డూ థింగ్స్ లైక్ అదర్ చిల్డ్రన్. తను ఎదిగే కొద్దీ తనకి ఏమర్థమైంది అంటే తను మిగతా పిల్లల్లాగా అన్ని పనులని సాధారణంగా చేసుకోలేను అన్న విషయం ఆ అమ్మాయి గమనించిందనమాట. ఆ అమ్మాయి తెలుసుకుంది. డోంట్ వర్రీ, యూ కెన్ వీవ్ ఏ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్స్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ ఎల్స్.
యూ కెన్ పెయింట్ బ్యూటిఫుల్ పిక్చర్స్. యూ హ్యావ్ మ్యాజిక్ ఇన్ యువర్ హ్యాండ్స్. హెర్ నాన్న ఆల్వేస్ కన్సోల్డ్ హెర్. కన్సోల్డ్ అంటే అర్థం ఓదార్చడం అనమాట. వాళ్ళ నాన్నగారు ఈ అమ్మాయి నేను అందరి పిల్లల్లాగా పనులన్నీ సహజంగా చేసుకోలేనని బాధపడుతున్న సమయంలో వాళ్ళ నాన్నగారు, నువ్వు అస్సలు బాధపడకు, వర్రీ అంటే ఏంటి, ఆందోళన చెందకు, నువ్వు ఆందోళన చెందకు మల్లిక, నువ్వు ఎంతో వేగంగా వెదురుబుట్టలను అల్లగలవు, అదేవిధంగా ఎంతో అద్భుతమైన చిత్రాలను గీయగలవు, నీ చేతుల్లో ఇంద్రజాలం ఉంది అని వాళ్ళ నాన్నగారు తనని ఓదార్చేవారనమాట. There was a celebration when Amma bought a wheelchair home. Everyone in the family was excited that Mallika could wheel at least around the house. అయితే వాళ్ళ అమ్మగారు ఒకరోజు చక్రాల కుర్చీ వీల్ చైర్ని తీసుకొచ్చారనమాట. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషించారు. ఎంతో ఉత్సాహంగా మల్లికకి ఆ వీల్ చైర్ని ఇవ్వడం జరిగింది. ఎందుకని, ఆ వీల్ చైర్ సహాయంతో మల్లిక ఇంటి చుట్టూ అయినా సంతోషంగా తిరగగలుగుతుంది అని అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఇక్కడ చూడండి పిక్చర్లో మల్లికని చైర్లో కూర్చోబెట్టి వీల్ చైర్లో వాళ్ళ అమ్మగారు ముందుకు తీసుకువెళ్తున్నారనమాట. వన్ మార్నింగ్ వైల్ మల్లిక వాజ్ పెయింటింగ్ ద సీన్ ఆఫ్ ద సన్ రైజ్, రంగా హెర్ నైబర్ కేమ్ టు హెర్. హీ వాజ్ ఆస్టానిష్డ్ టు సీ హెర్ స్కిల్ ఇన్ పెయింటింగ్. ఒకరోజు ఉదయం మల్లిక సూర్యోదయాన్ని చిత్రం రూపంలో గీస్తూ ఉండగా తన పక్కింటి లేదా పొరుగింటి పిల్లవాడైన రంగా అనే అబ్బాయి అక్కడికి వచ్చాడనమాట. హీ వాజ్ ఆస్టానిష్డ్ టు సీ హెర్ స్కిల్ ఇన్ పెయింటింగ్ అంటే ఆస్టానిష్డ్ అంటే ఏంటి, ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడు, ఆ అమ్మాయికి చిత్రాలు గీయడంలో ఉన్న నైపుణ్యాన్ని చూసి రంగా ఆశ్చర్యపోయాడనమాట. వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ హీ ఆస్క్డ్. నీకు స్కూల్కి రావడం ఇష్టమేనా అని రంగా మల్లికని అడిగాడు. ఎవరు అడిగారమ్మా, రంగా మల్లికని అడిగాడనమాట. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు స్కూల్. ద పాత్ టు ద స్కూల్ ఈజ్ టూ అన్ఈవెన్ అండ్ రాకీ ఫర్ మీ టు గెట్ డౌన్. నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు. స్కూల్కి వెళ్ళే మార్గం ఎలా ఉంది, అసమానంగా రాళ్లతో నిండి ఉంది. నేను ఆ రోడ్డు వెంబడి స్కూల్కి రాలేను అని చెప్పిందనమాట. మోరోవర్ నాన్న కాంట్ క్యారీ మీ ఆల్ ద వే టు స్కూల్ ఎవ్రీ డే రిప్లైడ్ మల్లిక సాడ్లీ. అదేవిధంగా నాన్నగారు ప్రతిరోజు నన్ను స్కూల్కి తీసుకువెళ్ళలేరు కదా అని బాధగా రిప్లై ఇచ్చిందనమాట. అంటే తను అడిగిన ప్రశ్నకి బాధగా సమాధానం చెప్పింది. బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్ హీ ఇన్సిస్టెడ్ అంటే ఏంటి, పట్టుబట్టాడు అనమాట. ఒకవేళ కుదిరితే నువ్వు స్కూల్కి వస్తావా అని అడిగాడనమాట. ఎవరు అడిగారు, రంగా అడిగాడు. అఫ్ కోర్స్ ఐ డ్రీమ్ టు గో టు స్కూల్ లైక్ ఎవ్రీవన్ ఎల్స్. మిగతా వారందరిలా నేను కూడా స్కూల్కి వెళ్ళాలి అని కలలు కనేదాన్ని. అంతే కదా, పిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్ళాలనుకుంటారు కదా, స్కూల్లో ఎంతో సంతోషంగా గడుపుతారు కాబట్టి ప్రతి ఒక్కరు స్కూల్కి వెళ్ళాలి అనుకుంటారు. అదేవిధంగా మల్లిక కూడా స్కూల్కి వెళ్ళాలి అని అనుకుందనమాట. I too want to make friends, play games, wear a uniform and learn new things. Tears rolled down from her eyes as she spoke. నాకు కూడా అందరిలాగే పిల్లలతో స్నేహంగా ఉండాలని, చక్కగా ఆటలు ఆడుకోవాలని, ఏకరూప దుస్తులు అంటే యూనిఫామ్ వేసుకోవాలని, తెలియని విషయాలను కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆశగా ఉంది అని చెప్తూ ఉండగా తన కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చేసాయన్నమాట.
Ranga consoled her and went straight to meet the school headmaster. రంగా తనని ఓదార్చి ఎక్కడికి వెళ్ళాడు, స్ట్రెయిట్గా హెడ్ మాస్టర్ గారిని కలవడానికి వెళ్ళిపోయాడు అనమాట. ఎక్స్ప్లెయినింగ్ మల్లికా సిచ్యువేషన్ హీ సెడ్, షీ యూజెస్ ఏ వీల్ చైర్ టు కమ్ అరౌండ్ బట్ కెనాట్ రీచ్ స్కూల్. ఐ విష్ ఇఫ్ వీ కుడ్ ఆల్ గెట్ టుగెదర్ అండ్ లెవెల్ ద పాత్ ఫర్ మల్లికా. మల్లిక సిచ్యువేషన్ అంతా వివరించి ఏమని చెప్పాడు హెడ్ మాస్టర్కి, ఆ అమ్మాయి చక్రాల కుర్చీలో తన ఇంటి చుట్టూ తిరగగలుగుతుంది, కానీ స్కూల్కి మాత్రం రాలేకపోతుంది. మనం తన కోసం అందరం కలిసికట్టుగా రోడ్ను, తన ఇంటి దగ్గర నుంచి పాఠశాల వరకు ఉన్న మార్గాన్ని సమానంగా లెవెల్గా ఎటువంటి ఎత్తు పల్లాలు లేకుండా చేయగలిగితే ఆ అమ్మాయి స్కూల్కి వస్తుందేమో కదా సార్ అని చెప్పి హెడ్ మాస్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టాడనమాట. అంటే ఏంటి, హెడ్ మాస్టర్ గారిని అడుగుతున్నాడు, వివరిస్తున్నాడు సార్కి మల్లిక సిచ్యువేషన్. దట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా రంగా. చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు గెట్ ఎడ్యుకేషన్. దట్ ఇంక్లూడ్స్ మల్లికా యాజ్ వెల్, సెడ్ ద హెడ్ మాస్టర్ ప్యాటింగ్ హిమ్ ఆన్ ద బ్యాక్. ఇది ఎంతో మంచి ఆలోచన రంగా. పిల్లలందరికీ చదువుకునే హక్కు ఉంది, అందులో మల్లిక కూడా చదువుకునే హక్కు ఉంది. ఆ అమ్మాయి కూడా మిగతా పిల్లల్లాగే స్కూల్కి వెళ్ళొచ్చు అని చెప్పి హెడ్ మాస్టరు ప్యాటింగ్ అంటే భుజం తట్టడం అనమాట. మంచి పనులు చేసినప్పుడు పెద్దవాళ్ళు పిల్లలకి భుజం తడతారు కదా, అలా భుజం తడుతూ రంగాన్ని మెచ్చుకున్నారనమాట. ద నెక్స్ట్ డే హీ అసెంబ్ల్డ్ ద పేరెంట్స్ కమిటీ అండ్ డిస్కస్డ్ ద సేమ్. మరుసటి రోజు పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టి ఇదే విషయాన్ని చర్చించారు. దే మేడ్ ఏ ప్లాన్ సో దట్ మల్లికా కుడ్ బ్రింగ్ హర్ వీల్ చైర్ టు స్కూల్. ఫర్ దిస్ ద అన్ఈవెన్ రోడ్ హ్యావ్ టు బీ లెవెల్డ్. మొత్తానికి మల్లిక తన వీల్ చైర్లో స్కూల్కి వచ్చే విధంగా ఒక ప్రణాళికను వేశారనమాట. ఒక ఉపాయాన్ని ఆలోచించారు. దానికి ఏం చేయాలి, ఎత్తు పల్లాలుగా ఉన్న రోడ్డును సమాంతరంగా తయారు చేయాలన్నమాట. 2 days later, there was a great excitement at the school. It was Saturday, a no-back day. 2 రోజుల తర్వాత స్కూల్ దగ్గర చాలా ఉత్సాహమైన వాతావరణం నెలకొందట. ఆ రోజు శనివారం అన్నమాట. పిల్లలు మన స్కూల్లో నో బ్యాక్ డే జరుపుకుంటాం కదా, అదేవిధంగా వాళ్ళకు కూడా ఆ స్కూల్లో ఆ రోజు నో బ్యాక్ డే అనమాట. ద టీచర్స్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ పిక్డ్ అప్ ఆల్ ద స్టోన్స్ అండ్ పుల్డ్ అవుట్ ఆల్ ద వీడ్స్ యూజింగ్ స్పేడ్స్ అండ్ హోస్. ఆ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు పిల్లలు అందరూ కలిసి ఆ మార్గంలో ఉన్న రాళ్లను వీడ్స్ అంటే కలుపు మొక్కల్ని మొత్తం ఏరేసారనమాట, తీసేశారు మొత్తం. ద విలేజ్ పంచాయత్ కాంట్రిబ్యూటెడ్ బై లేయింగ్ ఏ గుడ్ రోడ్. పంచాయతీ వాళ్ళు చక్కగా ఒక మంచి రోడ్ను వేశారనమాట. ఎవ్రీ వన్ వాంటెడ్ మల్లిక టు కమ్ టు స్కూల్. ప్రతి ఒక్కరు కూడా మల్లిక స్కూల్కి రావాలి అని కోరుకున్నారనమాట. ఇక్కడ చిత్రంలో చూడండమ్మా, రోడ్ను లెవెల్ చేస్తున్న చిత్రాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్, ఆల్ ద చిల్డ్రన్ వర్ హ్యాపీ బట్ ద హ్యాపీయెస్ట్ ఆఫ్ ఆల్ వాజ్ మల్లిక. పిల్లలందరూ సంతోషంగా ఉన్నారు, కానీ అందరికంటే అత్యంత ఆనందంగా ఎవరున్నారు, మల్లిక. షీ గేవ్ ద హెడ్ మాస్టర్ ఏ బొకే. హెడ్ మాస్టర్ గారికి ఒక పూలగుత్తని ఇచ్చి నమస్కరించిందనమాట. హెర్ పేరెంట్స్ థ్యాంక్డ్ ఎవ్రీ వన్ విత్ రాగి లడ్డూస్. వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి కూడా మిఠాయిలను పంచారనమాట. ద పాత్ టు ద స్కూల్ ఈజ్ నౌ రెడీ. ఐ నెవర్ డ్రీమ్డ్ ఐ వుడ్ సీ ఏ డే లైక్ దిస్. మల్లిక వైప్డ్ హెర్ టీయర్స్ ఇన్ ఎక్సైట్మెంట్. మొత్తానికి స్కూల్కి రావడానికి మార్గం అయితే రెడీ అయిపోయింది. మల్లిక నేను ఎప్పుడూ స్కూల్కి వస్తానని అనుకుంటూ తను ఎంతో ఉత్సాహంగా చెప్తూ ఉండగా తన కళ్ళల్లోంచి వచ్చే కన్నీళ్లను తుడుచుకుందనమాట.
ఈ విధంగా మల్లిక స్కూల్కి రావడానికి అందరూ సహాయం చేయగా మల్లిక తన వీల్ చైర్లో స్కూల్కి వచ్చింది. ఇక్కడ స్టీఫెన్ హాకింగ్స్ గారు చెప్పిన ఒక సేయింగ్ ఇచ్చారు చూడనమ్మా. హౌఎవర్ డిఫికల్ట్ లైఫ్ మే సీమ్, దెర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ యూ కెన్ డూ అండ్ సక్సీడ్ ఎట్. మన జీవితం ఎంత కష్టంగా ఉన్నప్పటికీ అందులో మనం విజయం సాధించడానికి ఏదో ఒక అంశం దాగి ఉంటుంది. మనం ఏం చేయాలి, ఆ అంశం ఏంటి అనేది తెలుసుకొని తగిన కృషి చేస్తే ఖచ్చితంగా అందులో సఫలీకృతం అవ్వగలం అన్నమాట. పిల్లలు, మీరందరూ కూడా రోజు బడికి వెళ్ళి చక్కగా చదువుకుంటారు కదూ. అదేవిధంగా ఈ పాఠంలోని గ్రామర్ లెసన్ వెనకాల ఇచ్చిన గ్రామర్లోని ప్రతి టాపిక్ను వివరంగా వివరిస్తూ చేసిన వీడియో లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.